అయినా కూడా వాళ్ళు కోర్టుకొచ్చారు. అప్పుడు నేనేం జేశానంటే, ఎప్పుడైతే కన్సిడరేషన్‌కి న్యాయమూర్తి గారి ముందుకు వాళ్ళెళ్లారంటే, ప్రాసిక్యూషన్ వాళ్ళు, నేను వెంటనే నాకున్నటువంటి హక్కును బట్టి నేను వెళ్లి మా వాదనలు మేము వినిపించాము. వినిపించినప్పుడు నేనేమి ఆశించాను అనంటే, గౌరవ న్యాయమూర్తి అవన్నీ రిఫర్ జేస్తూ, ఇదేంటయ్యా మొన్న 164 స్టేట్మెంట్లున్నయి, 15,000 డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నయి. ఇదేంటి ఇది ఎలా కేసు క్లోజ్ చేస్తాము అని చెప్పేసి గట్టిగా వాళ్ళకి మొట్టికాయలేస్తాడు. ఆ అవసరమైతే ఎంతో డబ్బు ఖర్చయ్యి ఉంటది. ఆ ఇన్వెస్టిగేషన్‌కి ఎంతో సమయం పోయింది. కోర్టు వారి సమయాన్ని వృధా చేస్తున్నారు. ఈ విధంగా చేసినందుకు అసలు ఇన్వెస్టిగేటివ్ అధికారి మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని చెప్పి కోర్టు వాళ్ళని ప్రశ్నిస్తదని చెప్పేసి నేను భావిస్తాను. కానీ విచిత్రంగా గౌరవ న్యాయస్థానం ఏసీబీ వారే యెస్, ఆయన ఇన్వెస్టిగేటివ్ అధికారి ఈ ఆర్‌సీఎస్ రిఫర్డ్ ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో దాన్ని ఏమీ లేదు, దీంట్లో ఏం జరగలేదని చెప్పేసి మా ముందుకు వచ్చారో దాన్ని నేను కన్సిడర్ చేస్తా ఉన్నాను. నీది తప్పు, నీ కంప్లెయింట్ అని చెప్పేసి నాకు ఇచ్చినప్పుడు నేను అసలు ఆశ్చర్యపోయాను. ఇదేంట్రా నాయన ఇంత దారుణంగా ఇలాంటి తీర్పు వచ్చిందని. అయితే ఏ తీర్పు ఇచ్చినా కూడా న్యాయస్థానం తీర్పును గౌరవించాల్సిందే కాబట్టి నేను ఆ తీర్పుని స్వాగతించాను. కానీ నాకు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం హక్కు ద్వారా నాకు అప్పీల్‌కెళ్ళేటటువంటి అధికారం ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా దాని మీద హైకోర్టుకి తద్వారా ఒకవేళ నేను హైకోర్టులో నాకు న్యాయం జరుగుద్దనేది నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఒకవేళ అక్కడ కూడా ఎలాంటి వ్యవస్థలను మేనేజ్ చేయగలిగినటువంటి చంద్రబాబు గారు అక్కడ కూడా ఏమన్నా ప్లే చేయగలిగితే మాత్రం నేను గౌరవ సుప్రీం కోర్టు దాకా కూడా ఈ కేసుని తీసుకువెళ్తాను. ప్లస్ అసలు ఎంత దారుణమైనటువంటి ఈ తీర్పు అంటే నేను అందరినీ మీ ద్వారా కోరుకునేది ఒక్కటే సార్. ఎవరైనా రేపొద్దున ఒక వ్యక్తి 302 గానివ్వండి, 307 గానివ్వండి ఒక నేరం చేస్తే పోలీసు అధికారులు ఎఫ్ఐఆర్ కట్టి ఛార్జ్‌షీట్ వేస్తే అతను ఏదైనా ఒక రాజకీయ నాయకుడికి దగ్గర బంధువో, దగ్గర మనిషో అయ్యుంటే ప్రభుత్వం మారినప్పుడు ఆ అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ నాయకుడు పోలీసు అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళా ఈ ఛార్జ్‌షీట్ తప్పు, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద మేము వేసాము, ఈ వ్యక్తి 302 కమిట్ కాలేదు, 307 కమిట్ కాలేదు అని చెప్పి మళ్ళా రిఫర్డ్ ఛార్జ్‌షీట్ వేస్తే ఇలాంటి తీర్పుని బేస్ చేసుకొని కేసులా కింద తీసుకొని మళ్ళా కొట్టేస్తే అసలుకి న్యాయం ఏమవుతుంది, న్యాయస్థానాలు ఏమవుతాయి, అసలు తప్పు చేసిన వాళ్ళు ఎంత బాహాటంగా రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకొని వాళ్ళు బయటపడి తిరగగలుగుతారు సమాజంలో అనే దాన్ని అందరినీ ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాను.